వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రివ్యూ ఒకసారి చూడండి. అడవిలో లక్కీ అనే కుందేలు ఉండేది. లక్కీ చాలా తెలివైంది, అలాగే ధైర్యం గల కుందేలు. రోజు రోజుకి అడవిలో తనకి ఆహారం దొరికేది కాదు. అందుకు అడవి నుంచి వేరే అడవికి అయితే బయలుదేరింది. చాలా దూరం ప్రయాణం చేశాక ఒక కొండ అయితే ఎక్కింది. కొండ మీద నుంచి అయితే దానికైతే ఒక అడవి అయితే కనబడింది. లక్కీ ఆ కొత్త అడవిలోకి అయితే వెళ్ళసాగింది. ఆ అడవిలోకి వెళ్తుండగా దానికైతే కొన్ని పక్షుల అరుపులు, కొన్ని కుందేళ్ళ అరుపులు అయితే వినపడ్డాయి. ఆ శబ్దం వినపడుతున్న దారి గుండా ప్రయాణించింది. దానికైతే వలలో చిక్కున్న పక్షులు, కుందేళ్ళు కనబడ్డాయి. వెంటనే దాని పళ్ళతో వల మొత్తం కొరికేసింది. ఆ జీవులకైతే స్వేచ్ఛ కల్పించింది. ఆ కుందేళ్ళు పక్షులు లక్కీకి ధన్యవాదాలు చెప్పాయి. ఆ కుందేళ్ళు లక్కీని తమ ఇంటికి తీసుకెళ్ళాయి. లక్కీ ఎంతగానో సంతోషించింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే ఏఐ టూల్స్ అయితే యూస్ చేసి, మీరు వీడియో స్టార్టింగ్లో ప్రివ్యూలో చూసారు కదా, ఒక స్టోరీ అనమాట. ఒక బ్యూటిఫుల్ స్టోరీ వీడియో అయితే మొబైల్ ఫోన్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కాబట్టి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ స్టెప్ స్టోరీ జనరేషన్. స్టోరీ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ChatGPT వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. లాగిన్ అయితే చేసాక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. జనరేట్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆఫ్ రాబిట్ ఇన్ ఇంగ్లీష్ అని అయితే నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. దాని తగ్గట్టు అయితే నాకు ChatGPT అయితే స్టోరీ అయితే జనరేట్ చేసింది. స్టోరీ జనరేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ ఆరమ్మకి చూపించిన ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మన స్టోరీ అయితే కాపీ అయితే చేసుకోవాలి. స్టోరీ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. కెన్ యూ డివైడ్ ది స్టోరీ చాప్టర్ వైజ్ అని చెప్పి మనం అయితే ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంప్ట్ ద్వారా ఏంటంటే మనం ఈ స్టోరీస్ని ChatGPT అయితే చాప్టర్ వైజ్గా డివైడ్ అయితే చేస్తుంది అనమాట. చాప్టర్ వైజ్గా డివైడ్ అయితే చేసింది. ఈ స్టోరీని అయితే 6 చాప్టర్ కింద అయితే డివైడ్ అయితే చేసింది. డివైడ్ చేసాక చాప్టర్ 1 అనే ఒక నేమ్ అయితే వస్తుంది అనమాట. ఆ నేమ్ అయితే మనం అయితే కాపీ అయితే చేయాలి. కాపీ అయితే చేసి మళ్ళీ ప్రాంప్ట్ బాక్స్లోకి అయితే వచ్చి ఆ చాప్టర్ 1 కాపీ పేస్ట్ చేసి ఇక్కడ కెన్ యూ గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ దిస్ చాప్టర్ అని అయితే మనమైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ అయితే ఇస్తే మనకి ఈ ChatGPT ఏం చేస్తుందంటే ఫస్ట్ చాప్టర్ సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే మనకైతే ఇస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసింది. మీరు ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మళ్ళీ మనం ఆ ఆప్షన్ ద్వారా కాపీ ఇది చేసుకోవాలి ఫస్ట్ చాప్టర్ ప్రాంప్ట్స్. అలాగే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ మనం రిపీట్ చేయాలన్నమాట ఈ 6 చాప్టర్స్కి. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చాప్టర్ 2 అయితే నేమ్ అయితే కాపీ అయితే చేసి మళ్ళీ ప్రాంప్ట్ బాక్స్లో పేస్ట్ అయితే చేసి మళ్ళీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే అడిగాను అనమాట. నా ChatGPT అయితే సెకండ్ చాప్టర్కి ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేసింది. ఎలా మన 6 చాప్టర్కి ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసుకోవాలి. మీ ఫోన్లో నోట్స్ ఉంటే నోట్స్లో లేదా గూగుల్ కీప్ నోట్స్ యాప్లో సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మనం అయితే ఇలా ఒక నోట్స్ కింద అయితే మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ జనరేషన్. ఇప్పుడు ఇమేజెస్ అయితే ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఉండాలి. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ అయితే చేయాలన్నమాట. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్లో ఇలా అయితే టైప్ అయితే చేయాలి. లియోనార్డో AI అని సెర్చ్ చేయాలి. ఇదొక AI టూల్ అనమాట. ఈ టూల్ ద్వారా మనం అయితే ఇమేజెస్ అయితే అద్భుతమైన ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్లో మనం అయితే కొంచెం వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యాక కొంచెం కింద దాకా అయితే స్క్రోల్ చేయాలి వెబ్సైట్ గురించి. అక్కడ మనకి 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద మనం అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసాక అక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ మీద మనం అయితే టిక్ అయితే చేయాలి. టిక్ చేస్తే మనకి వెబ్సైట్ మళ్ళీ రీలోడ్ అయితే అవుతుంది. రీలోడ్ అయ్యాక ఏం చేయాలంటే మనకి పైన టాప్ కార్నర్లో అన్లిస్ట్ యువర్ క్రియేటివిటీ పవర్ ఆఫ్ ద లియోనార్డో AI అని చెప్పి ఒక బిగ్ టెక్స్ట్తో ఒక ఏరియా అయితే ఉంటుంది. ఆ కింద క్రియేట్ అకౌంట్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం లియోనార్డో AIలో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ లేకపోతే అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయొచ్చు. నేనైతే గూగుల్ అని చెప్పి ఆప్షన్ మీద క్లిక్ చేసి నా గూగుల్ అకౌంట్తో లియోనార్డో AI అకౌంట్ అయితే చాలా సింపుల్గా క్రియేట్ అయితే చేసుకున్నాను అనమాట. క్రియేట్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి అకౌంట్ ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుంది. అక్కడ ఇమేజ్ జనరేషన్ చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మనం అయితే క్లిక్ అయితే చేయాలి. ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో కొన్ని ఆప్షన్ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇమేజ్ జనరేషన్కి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ అయితే ఇమేజెస్ అయితే కావాలో అక్కడ నేనైతే 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ కింద ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది. ఆస్పెక్ట్ రేషియో మీకు వీడియోకి ఏ సైజ్ అయితే ఫోటో కావాలో ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ కీప్ నోట్స్లోకి అయితే వచ్చి ఇందాక ChatGPTలో మనం అయితే కాపీ అయితే చేసుకున్నాం కదా ఇమేజ్ ప్రాంప్ట్స్. ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే నోట్స్లో సేవ్ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ మనం కాపీ అయితే చేసుకోవాలన్నమాట.
సెలెక్ట్ చేసుకుని కాపీ అయితే చేసుకుని మనం ఇప్పుడు ఈ ఏఐ టూల్లో అయితే మనం అయితే పేస్ట్ అయితే చేయాలి. చాట్‌జిపిటి ఇచ్చిన ప్రాంప్టే కాకుండా మనం కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తే మనకు అద్భుతమైన ఇమేజెస్ అయితే ఈ లియోనార్డో ఏఐ అయితే జనరేట్ చేస్తుంది. నేనైతే ఏమిస్తున్నానంటే హై రెజల్యూషన్, హైలీ డీటెయిల్డ్, హైలీ రెండర్డ్, ఫుల్ డీటెయిల్డ్ 8K రెజల్యూషన్ అని అక్కడ మోడల్లోకి అయితే వెళ్ళి మోడల్ మార్చుకోవాలి. నేనైతే డ్రీమ్ షార్పర్ V7 అని మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ జనరేటింగ్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మనకి రైట్ సైడ్ కార్నర్లో జనరేట్ అని బటన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. నాకైతే ఒక 4 ఇమేజెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ తగ్గట్టు అయితే జనరేట్ అయితే అయ్యాయి. డౌన్లోడ్ కోసం ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి కింద అయితే డౌన్లోడ్ ఐకాన్ అయితే కనబడుతుంది. ఆ డౌన్లోడ్ ఐకాన్ మీద మనం అయితే క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వాయిస్ ఓవర్ అయితే ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం అనమాట మనం చేసే వీడియోకి. మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ అని అయితే సెట్ చేస్తే మనకు ఒక యాప్ అయితే వస్తుంది 17 MBతో. ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయ్యేలోపు మనం ఇందాక చాట్‌జిపిటిలో నుంచి కాపీ చేసుకుని నోట్స్లో అయితే సేవ్ చేసుకున్నాం కదా ఆ స్టోరీ మళ్ళీ మనం కాపీ అయితే చేసుకోవాలి. గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయాక మనకి ఇంగ్లీష్ టు మీకు అయితే ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ అయితే ట్రాన్స్లేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలుగు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ స్టోరీ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. పేస్ట్ చేస్తే నాకైతే ఆ తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అయితే అయిపోయింది. మొత్తం స్టోరీ ట్రాన్స్లేట్ అయ్యాక కింద అయితే కాపీ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం అయితే స్టోరీ అయితే కాపీ చేసుకోవచ్చు. నేను మళ్ళీ తెలుగు వెర్షన్ కూడా కీప్ నోట్స్లోనే సేవ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, మనం దీన్ని బట్టి వాయిస్ ఓవర్ అయితే మీ ఫోన్ రికార్డర్ ద్వారా వాయిస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఎడిటింగ్. ఇప్పుడు మనమైతే ఈ వీడియో అయితే ఎలా అద్భుతంగా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. అందుకే మీ ఫోన్లో ఇన్షాట్ యాప్ అయితే ఉండాలి. ఇన్షాట్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక వీడియో మీద క్లిక్ చేసి మనం ఇందాక లియోనార్డో ఏఐలో డౌన్లోడ్ చేసుకున్నాం కదా కొన్ని స్టోరీ సంబంధించిన ఇమేజెస్. ఆ ఇమేజెస్ అయితే మీకు గుర్తున్న ప్రకారం ఆర్డర్ ప్రకారం మీరైతే సెలెక్ట్ అయితే చేసుకుని యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు ఎడిటింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకైతే ఇమేజెస్ అయితే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి నేనైతే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. నా వాయిస్ ఓవర్ అయితే ఇక్కడైతే నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ ఎడిట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్లో కావాలంటే మనం వీడియో వాల్యూమ్, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఒకసారి అయితే మనకి ఆడియో ఎలా అయితే వచ్చిందో ఒకసారి మనం ప్లేస్ అయితే చూసుకోవచ్చు. అంతా బాగుంటే టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాయిస్ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇమేజ్కి అయితే ట్రాన్సిషన్లోకి అయితే వెళ్తే మనకి ఇన్షాట్ యాప్లో చాలా రకాల ట్రాన్సిషన్స్ అయితే ఇన్షాట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ క్యాన్వాస్లోకి అయితే వెళ్ళి మీకు వీడియో ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను యూట్యూబ్ 16:9 అయితే సెలెక్ట్ చేసుకుని సేవ్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందనమాట. మీరు వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే క్లిక్ చేసి చూడండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.